నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. సో డాక్టర్ గారు, మనం లాస్ట్ టైం ఈ గ్రే హెయిర్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు వస్తుంది, ఏంటి, చిన్న వయసులోనే వస్తుంది అని. ఎక్స్టర్నల్ యూజ్ మనకి చెప్పారు, అంటే ఏ విధంగా ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేసుకోవచ్చు అనేది చిన్న మంచి వంటింటి చిట్కా చెప్పారు. సో ఈసారి ఇంటర్నల్ గా మనం ఏం తీసుకుంటే గ్రే హెయిర్ అనేది మనకు రాకుండా ఉంటుంది అనేది చెప్పండి డాక్టర్ గారు. చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసు వాళ్ళకే ఈ గ్రే హెయిర్, వైట్ హెయిర్ రావడం మొదలైంది. సో పూర్వకాలం అయితే దేహధర్మాల రీత్యా, వయోధర్మ రీత్యా ఒక వయసు వచ్చిన తర్వాత క్రమక్రమంగా వెంట్రుకలు మరి తెల్లవాడడం జరిగేదమ్మా. కానీ ఈ మధ్య కాలంలో దాదాపు 10-15 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల్లోనే వాళ్ళ నుంచే మొదలవుతుందమ్మా. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా చిన్న వయసు నుంచి అందరికి వస్తుంది అనమాట. సో దీనివల్ల మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ పైన పూత మందులు వాడుకోవడం వల్ల, హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. చాలా మందిని మీరు గమనించుంటారు. సో వెంట్రుకలు కోర్సుగా తయారు కావడము, చుండ్రు రావడము, అదేవిధంగా చిన్న వయసులోనే త్వరగా వెంట్రుకలు రాలిపోయే పరిస్థితి రావడము. ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా, కరెక్ట్ చెప్పారు. అదే విధంగా తెల్ల మచ్చలు రావడము, తర్వాత ఈ నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ సమస్యలు రావడము, కొంతమందిలో దురదలు, దద్దులు రావడము, కొంతమంది దీని యొక్క ప్రభావం చేత ఆయాసం రావడము, ఈవెన్ ఊపిరితిత్తుల కూడా ప్రభావానికి లోనైపోయి ఆయాసం కూడా వస్తుంటుందమ్మా ఈ హెయిర్ డైస్ వాడినటువంటి వాళ్ళలో. సో ఇలాంటి నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ హెయిర్ డైస్, మనం సింథటిక్ హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి అందరి దృష్టి న్యాచురల్గా ఈ గ్రే హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ ఉన్నటువంటి వాటి నుంచి బయటపడేందుకు న్యాచురల్ మార్గాలను కోసం అన్వేషణ ప్రారంభమైంది. మీరు గూగుల్ సెర్చ్ లో చూసుకున్నప్పటికీ మరి వేలాది సర్చెస్ దీనికోసమే చాలా మంది చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుందమ్మా. సో జనరల్గా ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా ఒకసారి, ఎందుకంటే ఆ వీడియో చూడనటువంటి వాళ్ళకు కొంచెం ఒక ఐడియా కోసం ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తున్నానమ్మా. చాలా మంది ఇవన్నీ నేను డిస్కస్ చేసరికి మరి నా గురించి చాలా మంది చూస్తుంటారమ్మా. సార్ కూడా వైట్ హెయిర్ ఉంది కదా, మరి సార్ వాడింటే కింద సార్కి ఈ పరిస్థితి రాకుండా అని చెప్పేసి. సో దేహధర్మ రీత్యా, వయోధర్మ రీత్యా వైట్ హెయిర్ రావడం జరిగింది. ఈవెన్ బాడీ హెడ్ కూడా ఫ్యామిలీ పరంగా అనువంశంగా ఇది వచ్చిందమ్మా. దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక శ్రద్ధ ఇంతకుముందు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, భవిష్యత్తులో తీసుకోను. నాకు దాని మీద కాంక్ష, ఆసక్తి, ఆపేక్ష ఇది కూడా లేదమ్మా. కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మరి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఔషధం కాదు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. మరి చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మరి గూగుల్ సెర్చ్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధాల గురించి, గూగుల్ సెర్చ్లో వాటి గుణాల గురించి చూసినా వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా. కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నాను అన్నమాట. కాబట్టి నేనైతే మరి ఏదో డై వేసుకొని వచ్చేసి అట్లయితే చూసుకొని ఇది వాడండి అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందమ్మా. నేను అలాంటి నాకు కావట్లేదమ్మా. నాకు మొదటి నుంచి కూడా వాటి ఆసక్తి లేదు కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మరి ఈ సౌందర్య స్పృహ, సౌందర్య మీద కాంక్ష పెరిగిపోయాయి కాబట్టి మరి వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా సౌందర్య పరిరక్షణ కోసం కానీ, సౌందర్య దాన్ని కాపాడుకునే దాని కానీ, సౌందర్యాన్ని పెంచుకునే దానికోసం కానీ మరి వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కలర్ కోసం వాడుతున్నారమ్మా. కావాల్సినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు లేదు. బట్ ఎనీవే, బయట తెచ్చేటువంటి మార్పు కంటే కూడా లోపల నుంచే మనం రెక్టిఫికేషన్ తీసుకొని ఆ వెంట్రుకలు ఉత్పత్తి అయ్యేటప్పుడు నల్ల వెంట్రుకలు ఉత్పత్తి చేసుకోవడం మంచిదమ్మా. సో చిన్న వయస్సు వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఫార్ములా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. వయస్సు వల్ల దేహధర్మాల రీత్యా వచ్చినటువంటి వాటిలో అయితే ఆశించినటువంటి ఫలితాలు కలవు. కానీ చిన్న వయస్సులో మరి వెంట్రుకలు తెల్లబడడం కానీ, గ్రే హెయిర్ కానీ ఈ పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు వాటిని బాగా కంట్రోల్ చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే మా నల్ల నువ్వులను వేయించి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ నల్ల నువ్వుల చూర్ణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అతి మధుర చూర్ణం చాలా తీయగా ఉండేటువంటి చూర్ణం అది, ఒక వేరే యొక్క పౌడర్, ఎస్టి చూర్ణం అని కూడా చెప్తుంటారు అనమాట. అతి మధుర చూర్ణం అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవది కాటుకాకు చూర్ణం. కాటుక ఎట్లుంటుందమ్మా, దాని పేరే కాటుకాకమ్మా. దాన్ని భృంగరాజ అంటారు అనమాట. భృంగరాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ భృంగరాజ చూర్ణం కూడా మనకు మార్కెట్ దొరుకుతుంది. అదొక 50 గ్రాములు. బెల్లం పొడి ఒక 50 గ్రాములు.
బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మ్మ్. ఈ 5 పదార్థాలు అంటే నల్ల నువ్వుల చూర్ణము, ఉసిరిక చూర్ణము, అదేవిధంగా 3వ పదార్థంగా ఈ యొక్క భృంగరాజ చూర్ణము, బెల్లం పొడి, తర్వాత ఇంకోటి ఏదో చెప్పానమ్మా మధుర అతిమధుర అతి చూర్ణం. మధుర చూద్దాం. ఇది ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని దాన్ని రోజు ఉదయం 1/2 చెంచా, రాత్రి పడుకునేటప్పుడు 1/2 చెంచా కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఒక 50 ml 100 ml వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు అమ్మా. ఎవరికి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దేహంలో ఏ యొక్క రసాయనిక పదార్థం యొక్క సమస్య వల్ల ఈ యొక్క వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉందో దాన్ని రెక్టిఫై చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఫార్ములా ఇంటర్నల్ గానే ముఖ్యమా. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ లోపం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు. అంతేకాకుండా మరి కాల్షియం లోపం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు. అంతేకాకుండా మెదడు భాగంలో ముఖ్యంగా స్కాల్ప్ భాగంలో ఆ రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం చేత, పోషకాంశాలు సరిగ్గా అందకపోవడం చేత, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం చేత కూడా వెంట్రుకలు తెలబడేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి లోపల రెక్టిఫికేషన్ జరిగినప్పుడే ఆ యొక్క ప్రభావము హెయిర్స్ మీద కనిపిస్తుంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మరి కేవలము మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు, తెల్లబడినటువంటి వెంట్రుకలు కూడా క్రమక్రమంగా నలుపు రంగులోకి మారేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే ఊడిపోకుండా ఉంటాయమ్మా. అదేవిధంగా కొంతమందికి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ రీజన్స్, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, ఆశించిన ఫలితాలు కలగవు. బయట ఎన్ని రకాల పైపూత మందులు వాడినప్పటికీ ఆశించిన ఫలితాలు కలగవమ్మా. సో అలాంటి వాళ్ళకు కూడా మరి హెయిర్ ఫాల్ విపరీతంగా కాకుండా ఉండేదే కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఈ వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపరిచేసేసి వెంట్రుకలు దృఢత్వంగా ఉండేటట్టు చేయడమే కాకుండా వెంట్రుకలు విరిగిపోకుండా ఉండేటట్టు చేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఔషధంలో అన్ని పోషకాంశాలు ఇంచుమించు అనేక రకాలైన పోషకాంశాలు కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వెంట్రుకల పెరుగుదలకు, వెంట్రుకల వృద్ధికి దోహదపడే కాకుండా వెంట్రుకలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా ఉండేది కాకుండా వెంట్రుకలు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండేది కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధం అమ్మా. కాబట్టి మరి ఇదేదో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కాదు. సో కాస్త శ్రమ. కాబట్టి కావాలంటే గూగుల్ సెర్చ్లు కూడా చూసి ఆ ఔషధాల గుణాలు మళ్ళీ 1-4 సార్లు చూసేసి మరి సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని మంచి రిజల్ట్ పొందితే చాలా హ్యాపీ. ఏ వయసు వారైనా వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. చిన్న వయసు వాడితే కొద్దిగా డోస్ తగ్గించి హాఫ్ డోస్ వాడితే సరిపోతుందమ్మా. సో ఇంటర్నల్ మెయిన్ అమ్మా. ఇంటర్నల్ వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.